సీతారామయ్య తల్లిదండ్రులకు అమ్మమ్మలకు బట్టలు తెచ్చారు. అన్నింటితో నన్ను అత్తగారింటికి ఘనంగా పంపారు. నేను పట్టుకెళ్లిన సారె పంచుతుంటే రెండూళ్ళ బంధువులు ఇక మీద సీతారామయ్య పుణ్యమా అంటూ పామర్రు రెడ్లతో సంబంధాలందుకుంటామంటూ సంతోషంగా తీసుకున్నారు. మా అత్తగారికి పెద్ద ఇంటితో పాటు 2 దొడ్లు ఉండేవి. ఒకటి గొర్రెల దొడ్డి, రెండవది గొడ్ల కోసం వేసిన గడ్డివాముల దొడ్డి. ఆ దొడ్డి ఇంటికి కొంచెం దూరంలో ఉంది. మాలగూడెం నుంచి వచ్చిన మా పాలేళ్లు ఇద్దరు గొడ్లు వేసిన పేడంతా వాము దొడ్లో వేసి మెత్తగా తొక్కి కుప్పగా పెట్టేవారు. ఆ పేడంతా మా అత్తగారు చిన్న చిన్న ముద్దలుగా చేసి దొడ్డి గోడలకు పిడకలు కొట్టేవారు. వాటిని వందల సంఖ్యలో వచ్చేటట్లు చేసేవారు. 100కింత పైకమంటూ అమ్మి సంపద పెంచాలని చూసేవారు. చిన్న ముద్దలు చేసే పద్ధతి నాకు గాని మా పాలేళ్లకు కాని తెలియదనుకొని ఆ పనంతా తానే చేసుకునేవారు. పిడకలు చేయడానికి వెళుతూ పొయ్యి మీద ఉలవలు ఉడుకుతున్నాయి. అవి ఉడకగానే వంచి గుగ్గిళ్లను బుట్టిలో పెట్టి పెద్ద పాలేరు ధర్మడుకిమ్మని చెప్పేవారు. ధర్మడు మాలాడని నీకు తెలుసుగా అని అడిగేవారు. మాలలు మన ఇళ్లలోకి రాకూడదనే ఆచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంట్లో నేను లేనప్పుడు పనులు నువ్వే చేసుకోవాలి. దాన్ని నువ్వు పాటించక బద్దకించి వాళ్లతో పని చేయిస్తే పక్క వాళ్ళు చూసి ముందు ముత్తైదువును చేసింది చాలక అంటరాని వాళ్లతో ఇంట్లో పనులు కూడా చేయిస్తున్నావు అని ఎగతాళి చేస్తారు. ఆ బాధ నాకు రానియకని చెబుతూ వెళ్లేవారు. మా కన్నవారింట్లో పొలం కట్టుబడికిచ్చినందుకు మాకు ఎడ్లు ఉండేవి కాదు. మా ఇంట్లో ఉలవలుండే పని ఉండేది కాదు. గారంగా పెరిగినందువల్ల ఇంట్లో ఏ పని చేసింది గాని పని చేసేది ఏ కులస్తులని గాని నేను చూసింది లేదు. బడి నుండి రాగానే ఆడుకోవడానికి వెళ్లిపోయేదాన్ని. మాలా మాదిగలను అంటరాని వాళ్ళంటారని విన్నాను గాని ఎందుకు అంటుకోరాదనే ఆలోచన నాకొచ్చేది కాదు. మాలలు మాత్రం మనుషులు కారా అన్న పాటలు విన్నాను. స్కూల్లో కూడా పాడాను గాని వాళ్ళు అంటరాని వాళ్ళు ఎందుకైనారని పెద్దలను అడిగి నేను తెలుసుకోలేదు. నాకన్నీ తెలిసినట్లుగా మా అత్తగారు అంటుంటే నాకదోలాగుండేది. ఓ రోజు బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ పొయ్యి మీదున్న గుగ్గిళ్ల కుండను వారుస్తుంటే వేడి నీళ్లు కాళ్ళ మీద పడ్డాయి. అమ్మా అంటూ వార్చే కుండను వదిలేశాను. వాకిట్లో ఉన్న ధర్మడు అంటే మా పెద్ద పాలేరు ఏమిటమ్మా అంటూ వంటింటి ముందుకొచ్చాడు. చేత్తో ఒరిగిన కుండను చూపుతూ నీళ్లు వంచేసి గుగ్గిళ్లను బుట్టలో పెట్టమన్నాను. ధర్మడు నేను మాలవాణ్ణి, కుండను ముట్టుకోరాదన్నాడు. నీవు మాలవాడివని కుండకు తెలియదన్నాను. పెద్దమ్మకు నేను కుండ ముట్టుకుని వార్చినట్లు తెలిస్తే నన్ను పనిలో నుండి తీసేస్తారన్నాడు. గుగ్గిళ్ళు నేల పాలైతే పెద్దమ్మ నన్ను తిడుతుంది. ఎడ్లు ఆకలితో అంబా అని అడులుతా అన్నాను. కాలిన నా కాలిని చూస్తూ ధర్మడు తనకొచ్చిన భయాన్ని వెనక్కి నెట్టాడు. ఒరిగిన కుండలోని నీళ్లు వార్చాడు. మనసున్న మనిషిలా మౌనంగా గుగ్గిళ్లను బుట్టలో పెట్టుకొని ఎడ్ల దగ్గరకు వెళ్లాడు. కాలిన కాలిని చేత్తో సవరించుకుంటున్న నాకు చిన్నతనం గుర్తుకొచ్చింది. బ్రాహ్మణ బాలిక కామేశ్వరి దగ్గరకు ఆడుకోవడానికి నేను వెళితే ఆమె బామ్మ కోటేశ్వరమ్మ సూత్రుల పిల్ల మన ఇంట్లోకి రాకూడదు, అరుగు మీదే కూర్చోబెట్టు అన్న మాటలు వినబడేవి. కామేశ్వరి నేను బడిలోను బయట కూడా మంచి స్నేహితులం. కామేశ్వరికి తల్లి లేదు, వాళ్ళ బామ్మే పెంచింది. తల్లి లేనందున గాని పేదరికం వలన గాని వాళ్ళింట్లో పని మనుషులు కనిపించేవారు కాదు. పనిలో కామేశ్వరి వాళ్ళ బామకు సహకరిస్తూ ఉండేది. అందుచేత ఆడుకోవడానికి ఇతరుల ఇళ్లకు రావడానికి తనకు వీలుండదని నేనే వాళ్ళింటికి ఆడుకోను వెళ్లేదాన్ని. నన్ను చూడగానే ఆమె కామేశ్వరికి ఇంట్లో పని కాగానే ఆడుకుందురు గాని అందాక అరుగు మీద కూర్చో, ఇంట్లోకెళ్లకు అనేది.